కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో సీల్ ద సిబిఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది. 50,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధిత కుటుంబానికి 17 లక్షలు పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై గతేడాది ఆగస్టు 9న అత్యాచారం జరిగింది. ఆగస్టు 10న సంజయ్ రాయ్ ను అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపింది. ఎంతో మంది వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్ లో చేర్చింది. దాదాపు 120 మంది పైగా సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. అన్నింటినీ కోర్టు ముందు ఉంచడంలో సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది కోర్టు. సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని కోర్టును సిబిఐ కోరింది. బాధితురాలు సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని, ఈ ఘటన సమాజాన్ని కలిచివేసిందని పేర్కొంది. సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష వేయడం వల్ల చట్టంపై సమాజానికి నమ్మకం పెరుగుతుందని వాదించింది. ఇది అరుదైన కేసు అని, అతనికి మరణశిక్ష విధించాలని కోరారు. సిబిఐ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. అయితే సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబంతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను గతంలోనే అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. చూస్తూ ఉన్న ఆర్జికర్ ఘటనలో దోషికి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది సీల్ ద కోర్టు. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు, ఈ తీర్పు చూస్తూ ఉన్నారు, దోషికి యావజ్జీవ శిక్ష విధించింది సీల్ ద కోర్టు, ఏం చెప్తారు? అయితే ఒకటి, ఇది కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కాదు, అంటే ఇది ఎప్పుడు జరగని క్రైమ్ కాదు అన్నారు. ఇది ఒక కామన్ క్రైమ్. మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తా. 2012 డిసెంబర్ నిర్భయ అనే అమ్మాయి పేరుని 4+1 నలుగురు అడల్ట్స్, ఒక యువకుడు 16 ఏళ్ళోడు కలిసి రేప్ చేసి చంపేశారు. ఢిల్లీ మధ్యన, మీరు మర్చిపోయారేమో, నిర్భయ కేసు అని చాలా ఫేమస్. అది 2020లో వాళ్ళకి ఏం చేశారంటే నలుగురికి శిక్ష వేశారు, లైఫ్ శిక్ష. కొంతమందికి, ఒక అబ్బాయిని మాత్రం క్షమించేశారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రొబేషన్ హోమ్ లో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు. సో మన చట్టం అలాగ ఉంటుంది. ఆ చట్టం మార్చడానికి కష్టం. ఆ ఆర్టికల్ 21 రాజ్యాంగంలో కూడా, దాంట్లో కూడా ఏమొచ్చింది, నువ్వు ఉరిశిక్ష కనుక వేస్తే అది తొందరగా చేయాలి, అలాగ ఉంచుకోవడం, ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. భారతదేశం మన ఒక ఇది ఎంత ఘోరమో, ఎంతో ఘోరమైన క్రైమ్ అయితే కానీ వేయటం కష్టం. ఆ నిర్భయ కేసు ఏమిటంటే అలా జరిగింది. బస్సులో రేప్ చేసి చంపేసి క్రూయల్ గా చేశారు. కాబట్టి అందువల్ల ఇది ఆ కేటగిరీ కాదు. కోర్ట్స్ ఇలా చెప్పారంటే మనకు ఆశ్చర్యం వస్తుంది. ఏమనంటే ఈ కోర్ట్స్ ఇలా మాట్లాడుతున్నాయి, చంపేశారు కదా. అయితే కోర్ట్స్ వాళ్ళు క్లినికల్ గా అంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఎస్, ఇలాంటి రేప్ కేసెస్ జరుగుతున్నాయి, మర్డర్ కేసెస్ జరుగుతున్నాయి, డెత్ పెనల్టీ ఇవ్వం. లైఫ్ సెంటెన్స్ అన్నారు, బతికినన్నాళ్ళు జైల్లో ఉన్నారని, అది ఒక పక్కన. ఇంకో పక్కన ఏమవుతుంది, ఇమీడియట్ గా గుడ్ బిహేవియర్ అంటారు, ఫ్యామిలీని చూడొచ్చు 5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే రిఫార్మ్ చేయాలి. సో ఇది లైఫ్ సెంటెన్స్, బ్రతికినన్నాళ్ళు జైల్లో ఉండాలి అన్నా ఉండరు, ఒక 20 సంవత్సరాలు బయటకు వచ్చేస్తారు. అది మన సిస్టమ్. అంటే పుల్లారావు గారు, ఈ తీర్పు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది
తగిన శిక్ష పడింది అంటున్నారు, కొంతమంది ఖచ్చితంగా ఉరి శిక్షే దీనికి సరైన సమాధానం అంటూ కూడా పెద్ద ఎత్తున కొంత వ్యతిరేకించే వారు ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ అనేది ఒక రకంగా రగిలింది. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు, స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చారు. వారందరూ ఎక్స్పెక్ట్ చేసిన శిక్ష ఒకటైతే వచ్చిన శిక్ష ఇంకొకటి, ఇది దీనికి సరిపోదనే భావన కూడా పెద్ద ఎత్తున వస్తుంది. దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటారు? ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఇది భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చేసి చెప్తారు. ఏమంటారంటే రేప్ చేసాక ఒకవేళ అమ్మాయిని చంపకుండా ఉంటే వాడికి అంత శిక్ష అయిపోదు. ఎందుకంటే వేస్తే వాళ్ళు రేప్ చేసిన అమ్మాయిని సాక్షిగా ఉంటారు కాబట్టి చంపేస్తారు. మీరు చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. పనిష్మెంట్ ఏమైనా ఉన్నది, నువ్వు రేప్ చేసి అమ్మాయిని చంపకపోతే ఏదో 5 సంవత్సరాలు వేస్తాం, 7 సంవత్సరాలు వేస్తాం. నువ్వు రేప్ చేసి చంపేస్తే అలాగే వేస్తాం. ఇదంతా ఏంటంటే చాలా ఎక్స్పర్ట్స్ కొన్ని వందల సంవత్సరాలే కాదు, గత 30-40 సంవత్సరాల్లో ఇది ఎలాగ వేయాలి. ఎందుకంటే అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి ఎవరో ఒకరి చేతిలోకి వచ్చి చంపకుండా బయటికి రానిచ్చేది కూడా మనం చేయాలి. శిక్ష కూడా ఎలాగ ఉండాలంటే బయటికి పోలే నాకు శిక్ష పడుతుంది, దీన్ని చంపకుండా వదిలేస్తాను, లేకపోతే చంపపోయినా ఘోరంగా చంపపోయినా నాకు ఎలాగో లైఫ్ 6% చంపేస్తారు, సాక్ష్యమైనా ఉండదండి. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. న్యాచురల్ గా ఇది క్రూయల్ కాదా అని మీరు అంటారు, క్రూయలే. అయితే ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి. ఇలాంటి కేసులో రేప్ చేసి మర్డర్ అటెంప్ట్ కూడా చంపినట్లు లెక్కే కదా, చంపలేకపోయాం కానీ చంపినట్లు లెక్కే కదా. అంటే రోజుకి 50 ఉరి శిక్షలు ఉండాలి భారతదేశం. లాస్ట్ ఉరి శిక్ష నా జ్ఞాపకం మీద చెప్తున్నా, డిసెంబర్ 2020లో ఆ 4 నిర్భయ కేసుని ఉరి శిక్ష చేశారు. అది పెద్ద విశేషంగా దేశం అంతా చెప్పుకున్నారు. అలాగ ఉండాలి, తప్పదు. మనం చెప్పే మాట ఎలాగుంటుందంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి ఎంత ఉరి శిక్ష ఇస్తే ఒక రకమైన తృప్తి వస్తుంది సమాజానికి కూడా. కానీ అదర్ సైడ్ ఆలోచించవలసింది ఏంటంటే ఇది అంత సింపుల్ గా మనం డెత్ సెంటెన్స్ వేస్తే సవక అయిపోతుంది, లైఫ్ సవక అవుతుంది. ఓకే సార్, అది కూడా ఇవి ఆలోచించుకోవాలి. వెంటనే రోడ్డు జస్టిస్ లేకపోతే క్విక్ జస్టిస్, అది ఫాస్ట్ ఫుడ్ జస్టిస్ చేయటం కష్టం. మీకు పెద్ద విషయం చెప్పా, 5 అటాక్ చేశారు అమ్మాయిని, నిర్భయాన్ని. 5లో 4 ఉరి శిక్ష చేశారు, 1-2 సంవత్సరాల తర్వాత వదిలేశారు. సుప్రీంకోర్టులో అన్నారు నో, జువెనైల్, వీడి పిల్లోడు, వీడి లైఫ్ ని ఆ చట్టాన్ని రెస్పెక్ట్ చేయాలి, సెంటిమెంట్ రెస్పెక్ట్ చేయాలి. అది దాని గురించి నేను ఎలా మాట్లాడా, అమ్మాయిని చంపేశారు కదా అంటే నేను సాఫ్ట్ అని కాదు, జనరల్ గా లా ఇలాగే చేస్తుంది. నాట్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అన్నారు జడ్జి. ఇదంతా ఎప్పుడు జరగని పని కాదు. చంపారు, రేప్ చేశాడు, జరుగుతూ ఉన్నాయి అని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.